హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నా పేరు సత్య. కుల సమీకరణల్ని ఆంధ్ర పాలిటిక్స్ని విడదీసి మాట్లాడుకోవడం అసాధ్యమనే చెప్పచ్చు. ఆ రేంజ్లో అంటుకుంటుంది ఇక్కడి జెండాలకు కులం గజ్జి. పైగా 18% పైగా ఉన్న కాపు ఓటు బ్యాంకునైతే ఏ పార్టీ కూడా ఉపేక్షించే పరిస్థితిలో లేదు. అందుకే 5-6 దశాబ్దాలుగా వాడి వేడిగానే కొనసాగుతోంది తెలుగునాట కాపు రాజకీయం. మొదట్లో వంగవీటి రంగా, ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం కాపు ఓట్లను పోలరైజ్ చేసి కాపుల హక్కుల కోసం రాజకీయ పోరాటం చేసి అలసిపోయిన శక్తులు. రీసెంట్గా వచ్చిన పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ తోటి ఏపీలో మళ్ళీ కాపులకు ఒక హ్యాండ్ దొరికినట్టు అయింది. కానీ టీడీపీ వైసీపీలో కూడా పేరు మోసిన కాపు లీడర్లు అప్పుడప్పుడు ఉనికి చాటుకుంటూ వాయిస్ రైజ్ చేయడంతో 3 నెలలకు ఒక్కసారైనా ఏపీ రాజకీయం కాపుల్ని రౌండప్ చేస్తూనే ఉంది. లేటెస్ట్గా అటువంటిదే మరో ఎపిసోడ్ కాపు ఓటు బ్యాంకును హాట్ కేక్గా మార్చేసింది. ఏమిటో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. మళ్ళీ 95 చంద్రబాబును చూస్తారు, గీత దాటితే వాత తప్పదు అని చూపుడు వేలితో హెచ్చరించడం, నెలలు గడుస్తున్నా క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా నాంచడం, ఇష్యూ దానికై అదే చల్లబడ్డాక తూచనడం. చంద్రబాబు స్టైల్ ఆఫ్ ట్రబుల్ షూటింగ్ ఇదేనని తెలుగుదేశం పార్టీ లోపల బయట టాక్ ఉంది. సిబిఎన్ మార్క్ ఆఫ్ చాణక్యంలో ఇది కూడా ఒక పవర్ఫుల్ చాప్టర్ అని కూడా అంటూ ఉంటారు. కానీ సమస్య రైజ్ అయి 24 గంటలు గడవక ముందే 3 మెన్ కమిటీ వేసి తేల్చేయండి అని హుకుం జారీ చేశారు అంటే, ఆ 3 మెన్ కమిటీలో కిలారి రాజేష్ లాంటి కీ పర్సనాలిటీకి ఛాన్స్ ఇచ్చారు అంటే అది ఎంత జటిలమైన సమస్య, ఎంత త్వరగా తేల్చాల్సిన సమస్య అర్థం చేసుకోవచ్చు. అవును, కూటమిలో చెలరేగిన బోండా మాటల కలకలాన్ని సూపర్ సెన్సిటివ్గా చూస్తోంది తెలుగుదేశం. కాపు సమాజంలో ఏర్పడ్డ డిస్టర్బెన్స్ని ఉన్నపళంగా డిలీట్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించినట్టుంది టీమ్ ఆఫ్ సిబిఎన్. ఈ కాపు సామాజిక వర్గం ఎటువైపు నిల్చుంటే అటువైపు ప్రభుత్వాలు వస్తాయి. నా వ్యక్తిగత ఏజెండా కానీ ఇంకొకరి వ్యక్తిగత ఎజెండాని కానీ పార్టీలకి కులం కూడదు. ఎవరన్నా ఒక్కరు మాట్లాడడం వల్ల 175 నియోజకవర్గాలకి ఎఫెక్ట్ అవుతుంది. కులాల గురించి మాట్లాడతారు, ఇంకొక రోజేమో గర్జనలు అంటారు. ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవడం వాళ్ళకి ఇష్టం లేదు. అంబటి రాంబాబు బోండవమ్మ కలిసి పక్కపక్కమ్మ కూర్చున్నారు అనేది ఒక సమస్య. ఇప్పుడు కూర్చున్నాం, ఎక్కడ కూర్చున్నాం, ఏ సందర్భంలో కూర్చున్నాం? జూలై 25 గుంటూరు బీబీ మందిర్ ముద్రగడ సంతాప సభ. కాపు జాయింట్ యాక్షన్ కమిటీ లీడ్ తీసుకొని కాపు లీడర్లందరినీ ఒక చోట చేర్చే ప్రయత్నం. వేదిక కింద వేదిక మీద కలిసి 50-60 మంది ప్రామినెంట్ కాపు లీడర్లు హల్చల్ చేశారు. కాసేపు అలాయ్ బలాయ్ ఆడుకున్నారు. కెమెరాలు ఫోకస్ చేసింది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది మాత్రం ఆ ఒక్క కార్నర్ మీదకి. టీడీపీ నేత ప్రభుత్వ విప్ బోండా ఉమా, వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆత్మీయ కలయిక ఇప్పుడు కాపుల్లోనే కాదు కూటమిలో కూడా కాకరేపుతోంది. వేదిక పంచుకోవడంతోనే సరిపెట్టుకోకుండా బోండా చేసిన కొన్ని కామెంట్స్ టీడీపీని ఇరుకున పెట్టేశాయి. కాపు సామాజిక వర్గంలో అలజడి ఉందని, కాపుల ఆక్రందనలను ప్రభుత్వం పట్టించుకోవాలని బోండా ఇచ్చిన స్టేట్మెంట్లు ఇప్పటికీ రీసౌండ్ ఇస్తున్నాయి. ఒక అలజడి అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఆ అలజడిని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆక్రందనని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పరిస్థితుల్ని వాళ్ళ న్యాయపరమైనటువంటి కాపు సామాజిక వర్గ న్యాయపరమైన డిమాండ్లని తప్పనిసరిగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. వెంటనే పార్టీ అధిష్టానానికి తాకింది సెగ. బోండా ఉమను వివరణ కూడా అడిగింది. సంజాయిషి అడగాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు ఆదేశాలు కూడా వచ్చాయి. అది వైసీపీ సభ కాదు, ముద్రగడ కోసం ఒక కాపు నాయకుడు పెట్టిన సంస్మరణ సభ. వెళ్తే తప్పేంటి అనేది బోండా దగ్గరుండే లాజిక్. రాజమండ్రిలో ఒక సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవేటి రాధా వెళ్లలేదా? అప్పుడు లేని గొడవ ఇప్పుడేలా అని ఎదురు ప్రశ్న కూడా వినిపిస్తోంది. అటు వైసీపీ కూడా బోండా వైపే బ్యాటింగ్ మొదలుపెట్టింది. పార్టీలకు అతీతంగా జరిగిన సభలో 2 కాపు నేతలు కలిస్తే తప్పేమీ లేదంటోంది వైసీపీ. సంతాప సభకు ఎందుకు వెళ్ళారు? వేదిక ఎందుకు పంచుకున్నారు? ఏ బోండా ఉమ్మే పంచుకున్నాడా? మొన్న రాజమండ్రిలో జరిగితే నెహ్రూ వచ్చాడు. నెహ్రూ మాతో పాటు కలిసి కూర్చున్నాడు. మేము కూడా అక్కడ పలకరించాను, వీళ్ళు ఏం నెహ్రూ గారు బాగున్నారా ఏంటి సంగతి అని. ముద్రగడ కాపుల కోసం పోరాటం చేసిన మాట నిజమే. కానీ కాపుల అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తిగా చంద్రబాబును ఎలా మర్చిపోతారు అని బోండాకు సొంత పార్టీ నుంచే కౌంటర్లు పడుతున్నాయి.
చేసిన పని చెప్పుకోకుండా సరదాగా మాట్లాడితే ఏమవుద్దని చెప్పి మనం తప్పుగా మాట్లాడడం వలన పార్టీకి నష్టం జరుగుతుంది. అవన్నీ కూడా మనం మాట్లాడేటప్పుడు నేను అవ్వచ్చు, నేను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అది ఒక నష్టం జరుగుదామని ఒక ఆలోచన వచ్చినప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం ఇది, పార్టీకి సంబంధం లేదని చెప్పి నాయకులు ఎవరన్నా సరే నెక్స్ట్ మనం మాట్లాడచ్చు. టెక్నికల్ గా అయితే కాపు జేఏసీ అనేది స్పాన్సర్డ్ బై వైసీపీ. ముద్రగడను సంస్మరించుకున్న నేతల్లో 90% మంది అచ్చం వైసీపీ వాళ్లే. జనసేన నుంచి చందు సాంబశివరావు, కిలారి రోషయ్య, గాదె వెంకటేశ్వర్లు వచ్చారు. ఇప్పుడు టీడీపీలో ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్, ఇలా సభలో 1/2 మంది దాకా నాన్ వైసీపీ కాపు లీడర్లున్నారు. ఫోకస్ మాత్రం బోండా మీదకే మళ్ళింది. అంబటికి ఆయనిచ్చిన కౌగిలింత, మైకు పట్టుకొని ఆయనిచ్చిన సౌండు, చేసిన కామెంట్లు కాపు కమ్యూనిటీని మళ్లీ కెలికేశాయా? ముఖ్యంగా కూటమిలో కాపుల మధ్య లేనిపోని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిందా? అది వ్యక్తిగతంగా ఆయన ఆ సమయంలో మాట్లాడినటువంటి మాటగానే నాకు అనిపించింది అది వింటుంటే. అదే సమయంలో వెంటనే స్పందించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా దాని మీద ఏ రకంగా ఉండాలి, పార్టీ కేడర్ ఏ రకమైనటువంటి విధానంలో ముందుకు వెళ్ళాలనేటువంటిది కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు కనుక అటువంటివి కొన్ని అక్కడక్కడ ఉంటాయి, వాటిని మళ్ళీ సరిదిద్దుకుని ముందుకు వెళ్తా ఉంటాం. ఇది ఆయన వ్యక్తిగతం. కూటమికేంటి సంబంధం అని లీడర్లు లైట్ తీసుకున్నా అధిష్టానాలు మాత్రం సీరియస్ గానే స్పందించాయి. ర్యాపిడ్ యాక్షన్ షురూ చేశారు సీఎం చంద్రబాబు. బోండా క్రియేట్ చేసిన కలకలాన్ని అత్యంత సున్నితమైన అంశంగా తీసుకుంది టీడీపీ. అందుకే హైయర్ ప్రియారిటీ ఇచ్చింది. వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దు, అదొక విషవృక్షం, ఆ పార్టీ నాయకుల ఉచ్చులో పడద్దు అని టెలికాన్ఫరెన్స్ లో పార్టీ లీడర్లను డైరెక్ట్ గా హెచ్చరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన వైసీపీలో మార్పు రాలేదని, విధ్వంసకర విధానాలతో కుట్రలు చేస్తోందని విరుచుకుపడ్డారు. మళ్లీ రాబోయేది మన పార్టీయే, లేనిపోని ఫికర్లొద్దు అని సొంత పార్టీ కాపులకు భరోసానిచ్చారు. ప్రస్తుతానికి బోండా పంచాయతీ 3 మెన్ కమిటీ చేతుల్లో ఉంది. రిపోర్ట్ మేకింగ్ లో బిజీ అయ్యారు పల్లా శ్రీనివాస్, నిమ్మల, కిలారు రాజేష్. మిస్టర్ కేఆర్ గా పిలుచుకుంటూ లోకేష్ టీమ్ లో టాపర్ గా ఉన్న కిలారు రాజేష్ కు బోండా ఇష్యూను అప్పగించడం అంటే అధిష్టానం ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థమవుతోంది. విషయం కాపు కమ్యూనిటీకి సంబంధించి కావడం వల్లే ఆగమేఘాల మీద కదిలినట్టుంది కూటమి. ఏపీ కాపు సమాజంలో అనవసరమైన సందేశాన్ని తీసుకువెళ్లిందని, వీలైనంత త్వరగా చల్లార్చకపోతే, ఒక ఫార్ములాతో కంట్రోల్ చేయకపోతే డ్యామేజ్ పెరుగుతుందని భావిస్తోంది కూటమి. ఉభయ గోదావరి జిల్లాలో కాపుల ఓటు ఎటు పడితే అటే రాజ్యాధికారం అనే సెంటిమెంట్ ఒకటి ఉంది. రాష్ట్రంలో 52% మంది బీసీలున్న నిర్ణయాత్మక శక్తి మాత్రం కాపులేనన్న మరో బలమైన నమ్మకం. కనీసం 75 అసెంబ్లీ సీట్లలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే శక్తి కాపులకు ఉంది. దాదాపు 1,15,00,000 మంది కాపు జనాభా ఉన్న, రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్న రాజ్యాధికారానికి దూరంగానే నిలబడ్డామనే అసంతృప్తి ఉంది కాపులకు. 2024 ఎన్నికల తర్వాత పవన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. దాంతో కాపుల చిరకాల కోరిక పాక్షికంగానైనా నెరవేరింది. కానీ పూర్తి స్థాయిలో నెరవేరే రోజు ఎప్పుడు అని ఆశగా, ఇంకో మాటలో చెప్పాలంటే కసిగా ఎదురు చూస్తోంది కాపు సామాజిక వర్గం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జయాపజయాలకు అనేక కారణాలున్నా మెయిన్ ఫ్యాక్టర్ మాత్రం కాపు సామాజిక వర్గానిదే. వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చొద్దన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో కూటమి కట్టినప్పటికీ పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ప్లే చేసిన మరో పాచిక కాపు ఓట్లను పోలరైజ్ చేయడం. కాపు ఓట్లన్నీ ఒకే చోట పడ్డాయన్న గ్యారెంటీలైతే లేవు, కానీ కాపుల ఛాంపియన్ గా పవన్ కళ్యాణ్ నే నమ్ముకున్న కొందరైతే గత ఎన్నికల్లో కూటమికే జై కొట్టారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జగన్ను సీఎం చేయాలని తాపత్రయపడి తన పేరును మార్చుకుంటానని శపథం చేసినా ఫలితం లేకపోయింది. చేగొండి హరిరామజోగయ్య, వంగవీటి రాధ చివరిదాకా ఎటూ తేల్చుకోలేకపోవడం కూడా కూటమికే అడ్వాంటేజ్ గా మారింది. రాధా తండ్రి రంగాను హత్య చేయించింది చంద్రబాబేనన్న ఫీలర్ ని కూడా ప్రచారంలో పెట్టింది వైసీపీ. అటు పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లాంటి ఫార్ బ్రాండ్ లీడర్లు వైసీపీలోనే ఉన్నా మరికొందరు కాపు కమ్యూనిటీ ఐకాన్లు వైసీపీకి వెలుపలే ఉండిపోయారు. ఇవన్నీ కలిసి 2024 ఎన్నికల్లో పూర్తి నిర్ణయాత్మకంగా మారింది కాపు ఓటు బ్యాంకు.
2019 ఎన్నికల్లో టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేశాయి కాబట్టి కాపు ఓటు చీలింది. అదే వైసీపీకి ప్రయోజనంగా మారి ఘన విజయాన్ని సాధించి పెట్టింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో కాపుల ఓట్లు కొల్లగొట్టి ఎక్కువ సీట్లు గెలిచిన జగన్ రాష్ట్రమంతటా కాపు వేవ్ ని ఎంజాయ్ చేశారు. కానీ 2024లో కాపు సామాజిక వర్గాన్ని అంత సీరియస్ గా హ్యాండిల్ చేయలేకపోయింది వైసీపీ అధిష్టానం. నిజానికి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తా అన్న ఫీలర్ వచ్చినప్పుడే సగం ఓటమిని అంగీకరించింది వైసీపీ. 2014లో పార్టీ పెట్టి టీడీపీకి బీజేపీకి జై కొట్టిన పవన్ కాపు సామాజిక వర్గం దగ్గర విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు. కనీసం పోటీలో కూడా లేకపోవడాన్ని అవమానంగా చూసింది కాపు సెక్టార్. దాని ఫలితం పవన్ ని ఎంత దెబ్బతీసిందంటే 2019లో ఒంటరిగా పోటీ చేసి చివరికి తాను కూడా ఓడిపోయి నాలుగు ఖర్చుకున్నారు పవన్. తర్వాత 2024లో తప్పును సరిదిద్దుకున్నారు. కుల ప్రవర్తన వద్దని పదే పదే చెబుతూ వచ్చిన కాపులకు తానే ఛాంపియన్ అన్న థాట్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు పవన్. కూటమిలో భాగస్వామిగా 21 సీట్లు మాత్రమే తీసుకున్నప్పుడు కాపు సామాజిక వర్గం మెచ్చుకున్నా తగ్గాల్సొచ్చినప్పుడు తగ్గితే పోలా అనుకున్నారు. పవన్ నెగ్గడానికి ఊతంగా నిలబడ్డారు. తమ సామాజిక వర్గం నేత డిప్యూటీ సీఎం అయ్యారని సంబరపడ్డారు. సో 2014, 2019, 2024 ఎన్నికల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కాపు ఓటు బ్యాంకే కీలకంగా మారింది. కాపు ఓట్లతోనే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇంకాస్త వెనక్కెళితే 1988లో ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న ముద్రగడ రాజీనామా చేసి వంగవీటితో కలిసి కాపునాడులో పాల్గొన్నారు. 23వ తారీఖు శాసనసభలో 12:01 రాజీనామా చేస్తాను అన్నాడు. అదే క్రమంలో రాజీనామా చేసి ఉద్యమ బాట పట్టినటువంటి యోధుడు ముద్రగడ పద్మనాభం గారని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నా. వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నారు. అప్పుడే తన పదవికి రాజీనామా చేసి కాపునాడుకు హాజరైనప్పుడు ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. అప్పట్లో ఎన్టీఆర్ నే ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కాపు ఉద్యమమే కారణమైంది. ముద్రగడ సెకండ్ ఇన్నింగ్స్ లో జరిగిన తుని రైలు ఘటన కూడా జగన్ కి పాజిటివ్ గా మారింది. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ మార్పిడికి పరోక్ష కారణం కాపు ఉద్యమమే. అందుకే వచ్చే ఎన్నికల్లో కాపు ఓట్లను ఎలా క్యాప్చర్ చేయాలన్న కసి పెరిగింది ఏపీ పొలిటికల్ పార్టీల్లో. కాపు జాతి కోసం రివాల్వర్తో కాల్చుకోబోయిన ముద్రగడ, కాపు ఉద్యమాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లిన ముద్రగడ, ఆస్తిపాస్తుల్ని కాపుల కోసమే ఖర్చు చేసిన ముద్రగడ. ఇలా ముద్రగడను సంస్మరించుకోవడానికి జ్ఞాపకాలు బోలెడనుండొచ్చు. కానీ 2019లో టీడీపీ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం ముద్రగడేనని, విజయవాడలో ముద్రగడ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని తన వైఖరిని పార్టీ వైఖరిగా చెప్పేశారు బోండా ఉమ. పైగా కాపుల్లో అశాంతి అలజడి పెరుగుతోందని సొంతంగా స్టేట్మెంట్ ఇచ్చేశారు. దీన్ని అత్యుత్సాహంగా చూస్తోంది టీడీపీ అధిష్టానం. అదే సమయంలో కాపు లీడర్లలో లేనిపోని అనుమానాలు పుడతాయని ఉలిక్కిపడింది కూటమి సర్కారు. ఏపీ రాజకీయాల్లో కాపు ఫ్యాక్టర్ ఎంత క్రూషియలో ప్రాక్టికల్గా తెలుసుకున్నాయి కనుక పూర్తిగా అటెన్షన్లోకి వచ్చేసాయి ప్రధాన పార్టీలు. గత పొరపాట్లు రిపీట్ కాకూడదని కాపు ఓట్ల పట్ల పూర్తి కమిటెడ్గా పనిచేస్తున్నాయి. ఏపీలో మళ్లీ కాపు చిచ్చు. ఏ పార్టీకి బిగుస్తుంది ఉచ్చు? ముద్రగడ ఎపిసోడ్ కు బోండా ఫినిషింగ్ టచ్. ఈ కాపు సామాజిక వర్గం ఎటువైపు నిల్చుంటే అటువైపు ప్రభుత్వాలు వస్తాయి. గోదావరి జిల్లాల నుంచి కృష్ణాకు పాకిందా కుల కలం. వైసీపీ వర్సెస్ కూటమి. ఇది ఆరని కాపు కాష్టం. ముద్రగడ పోరాటం వల్లే గతంలో తమ పార్టీకి పవర్ పోయిందని ఓపెన్ గా చెప్పుకుంటోంది టీడీపీ. కాపు కమ్యూనిటీకి క్రూసేడర్ గా తురుపుముక్కగా భావించే వంగవీటి హత్య వల్లే కాపుల్లో తిరుగుబాటొచ్చి అంతకుముందు ఒక పార్టీకి అధికారాన్ని కట్టబెట్టింది. 2009లో ప్రజారాజ్యం పేరుతో వచ్చిన కొత్త పార్టీ కాపుల ఓట్లను చీల్చి మరొక పార్టీకి అధికారాన్ని దూరం చేసింది. సో ఎన్నిక ఎప్పుడొచ్చినా ఫలితం మాత్రం కాపుల చుట్టూనే తిరుగుతుందన్నమాట.
అందుకే కాపు అనే సౌండే ఏపీలో హాట్ కేక్ అవుతోంది. గతంలో ఎన్ని పార్టీలు మారినా, ఎన్ని పదవుల్ని అలంకరించినా ఆఖర్లో పనిచేసింది మాత్రం వైసీపీలోనే. అందుకే ఆయన అంత్యక్రియల్లో ప్రధాన పాత్ర జగన్దే అయింది. ఆ విధంగా ముద్రగడ ముద్రను తమ పార్టీకే శాశ్వతం చేసుకోబోయింది వైసీపీ. బెజవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన సాయి కృష్ణ ఎపిసోడ్ ని కూడా కాపు కోణంలోనే చూసింది ఏపీ రాజకీయం. సాయి కృష్ణ కాపు కులస్తుడు కావడం, అతడి ఫ్యామిలీకి వైసీపీ సంఘీభావం ప్రకటించడం, కూటమి ప్రభుత్వం తరపున సీఎం కూడా సాయి కృష్ణ పేరెంట్స్ కి న్యాయం చేస్తామని ప్రకటించడం, ఎపిసోడ్ మొత్తం కాపు సెంట్రిక్ గానే సాగింది. రౌడీ షీటర్లకు వకాల్తా పుచ్చుకుంటారా, ఇదెక్కడి రాజనీతి అని ప్రశ్నించిన పవన్ పై ఎదురుదాడి చేసింది వైసీపీ. తర్వాత కూడా సాయి కృష్ణ కేసు పక్కకెళ్లిపోయింది. ఆత్మీయ సమావేశాల పేరుతో డ్రామాటిక్ గా మళ్లీ టర్న్ తీసుకుంది కాపు రాజకీయం. పొలిటికల్ మైలేజ్ కోసం కొట్లాటకు దిగేశాయి రూలింగ్ అండ్ అపోజిషన్ పార్టీలు. కాపుల ఐక్యతపై కసరత్తు షురూ చేసింది వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి కాపుల్ని ఒక్కతాటి మీదకు తేవాలన్న ప్లాన్ కూడా వైసీపీలో వర్కౌట్ అవుతోంది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇంకాస్త చొరవ తీసుకొని కాపుల అస్తిత్వాన్ని కాపాడుకుందాం రా అంటూ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో వైసీపీ కాపు నాయకుల రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. ఒక్కొక్కరు అగ్గి బరాటాల్లా రెచ్చిపోయారు. రెడ్డి కాపులు అని కొత్త గ్రూప్ తయారైందంటూ వైసీపీపై జనసేన సీరియస్ గా అటాక్ చేసింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రెడ్డి కాపులను పుట్టించాడు కులాన్ని. ఏంటంటే ఆ రెడ్డి కాపులు ఏంటంటే రెడ్డి కాపులు అందరూ అది ఏంటంటే ట్రైన్ చెంచులు కూడా కులాన్ని పట్టుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. కమ్మ కులం ఏది అనేటువంటిది నువ్వు మాట్లాడినట్టు నేను మాట్లాడలేదు. రెడ్డి కులం అని నువ్వు మాట్లాడుతున్నావు, రెడ్డి కాపులని. కమ్మ కాపులని నేను మాట్లాడటానికి నా మనసుకు నాకు కాపుడిగా నేను అలా మాట్లాడలేదు. ఎప్పుడో అటకెక్కిన కాపు రిజర్వేషన్ల టాపిక్ కూడా ఇప్పుడు తెర మీదకొచ్చేసింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడిన వర్గాల 10% కోటాలోంచి 5% కాపులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఆ 5% ప్రత్యేక కోటాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని హామీలనిచ్చి కాపుల్ని మోసం చేయలేమని సమర్థించుకుంది కూడా. బీసీ కోటాలో కాపులని చేర్చడం చట్టపరంగా సాధ్యం కాదని దాదాపుగా తేలిపోయింది. అందుకే మరో మార్గం చూపించామంటోంది టీడీపీ. తాము కనీసం ప్రయత్నమైనా చేశామని, మీరు అది కూడా చేయలేకపోయారని ఎదురుదాడికి దిగుతోంది టీడీపీ. సో కాపుల కోట అంశం ఈసారి ఎన్నికల్లో కూడా ఒక అంశంగా మారే ఛాన్స్ ఉంది. ఇలా రిజర్వేషన్ సెంటిమెంట్ తోనైనా లీడర్లను తమ వైపు లాక్కోవాలన్నది కూటమి ప్రయత్నం. పార్టీల అధిష్టానాలు కాపు ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ఇంత సీరియస్ గా వర్కౌట్లు చేస్తున్నాయి. మరి బోండా లాంటి లీడర్లతో ఏ చిన్న డ్యామేజ్ జరిగినా ఉపేక్షిస్తాయా? నో వే కదా. వైసీపీ పార్టీ ఆఫీసులో ముసుగులో మాట్లాడుకున్నది కాదు. అందరూ జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు, కాపు నాయకులందరూ ఉన్నటువంటి సందర్భంలో ఇది ఓపెన్గా జరిగింది. మాట్లాడిన నీటిలో ఓపెన్గానే మాట్లాడాం. దాని మీద ఏమడిగినా కూడా సమాధానం చెప్తానికి సిద్ధంగా. పార్టీ ఆఫీస్కి రమ్మన్నారు, మాట్లాడుకుందాం అన్నారు. ఖచ్చితంగా వెళ్తా. వంగవీటి మోహన్ రంగా, ముద్రగడ పద్మనాభం, మధ్యలో చిరంజీవి, దాసరి నారాయణరావు, హరిరామ జోగయ్య ఇలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డ కాపు కటౌట్లు చాలానే ఉన్నాయి. కానీ అవేమీ గట్టిగా నిలబడలేదు, ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. 1999లోనే బీజేపీ నుంచి ముద్రగడకు సీఎం అయ్యే ఛాన్స్ వచ్చింది. అప్పట్లో చేజారిన అవకాశాన్ని మళ్లీ అందుకోవడానికి ఇప్పటిదాకా ప్రయత్నిస్తోంది కాపు సామాజిక వర్గం. ఏదో ఒక పార్టీకి కాపు ఓటు బ్యాంకులను అప్పగించడమే తప్ప స్వయంగా అధికారాన్ని అనుభవించింది లేదు. మరి ఈసారి ఎన్నికల్లో ఏమవుతుంది, కాపు బలగం ఏం సాధించబోతోంది అనేది సస్పెన్స్గా మారింది. ఇదే ఇవాల్టి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.